జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నేనే గెలుస్తా తీన్మార్ మల్లన్న చెప్తున్నాడు. అసలు తీన్మార్ మల్లన్న ఏ విధంగా గెలుస్తాడు? తీన్మార్ మల్లన్న ఆలోచన ఏంటి? అసలు అతను లెక్కలేంటి? మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 3,89,954 మంది ఓటర్లు ఉంటే అందులో వెలమ సామాజిక వర్గం 785 మంది ఓటర్లు ఉన్నారు. ఇక కమ్మ సామాజిక వర్గం 5,890 మంది ఉంటే రెడ్డి ప్లస్ అదర్ ఓసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 19,633 మంది ఓటర్లు ఉన్నారు. అగ్రవర్ణాల ఓటర్ల మొత్తం చూస్తే 26,308 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం జూబ్లీ హిల్స్ లో బూతుల సంఖ్య చూసినట్లయితే 329 బూతులు ఉన్నాయి. ఇక్కడ 70 బూతుల్లో వెలమ సామాజిక వర్గ ఓట్లు 0, 40 బూతుల్లో కమ్మ సామాజిక వర్గ ఓట్లు 0, 18 బూతుల్లో రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు 0. ఇక మొత్తం ఇక్కడ బీసీ ఓట్లు చూసినట్లయితే 1,25,654 మంది ఓటర్లు ఉన్నారు. అగ్రవర్ణాల ఓటర్లు అంటే ఓసీ సామాజిక వర్గ ఓటర్లు వెలమ గాని కమ్మ గాని రెడ్డి గాని అదర్ ఓసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కలిసినారా సరే కనీసం డిపాజిట్ కూడా వాళ్ళకి రాదు అనేది మల్లన్న లెక్క. ఎవరైతే జూబ్లీ హిల్స్ లో బీసీ సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారో వీళ్ళంతా గనక మల్లన్నకు ఓటేస్తే ఇంతవరకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎప్పుడు రానంత బంపర్ మెజారిటీ వస్తుంది. బీసీ సామాజిక వర్గ ఓటర్లతో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కూడా కలుపుకొని పోతాం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 50,000 ఎస్సీ సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు. 1,60,000 మంది పైగానే ముస్లిం మైనారిటీ వర్గాల ఓటర్లు ఉన్నారు. సో వీళ్ళ మొత్తాన్ని కూడా కలుపుకోలేతాం. రాజ్యాధికార పార్టీ తరఫున మల్లన్న నేను పోటీ చేస్తానని చెప్తున్నాడు. సో నిజంగా మల్లన్న గెలిచే అవకాశం ఉందా? బీసీ సామాజిక వర్గ ఓటర్లందరూ కూడా మల్లన్న వైపు ఉంటారా? మిగిలిన ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలతో పాటు మైనారిటీ ఓటర్లు మల్లన్నకు ఓటు వేసే అవకాశం ఉందా?